Hello, వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ప్రొనౌన్సియేషన్ అండ్ సౌండ్స్లో భాగంగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి 26 ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో 26 ఆల్ఫాబెట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సౌండ్స్ ఏ విధంగా మనం ప్రొడ్యూస్ చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ సౌండ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయో నేర్చుకోవడాన్ని ఫోనెటిక్స్ అంటారు. ఫోనెటిక్స్ అంటే డెఫినేషన్ చూడండి, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హౌ సౌండ్స్ ఆర్ మేడ్. శబ్దాన్ని ఏ విధంగా అయితే మనం ప్రొడ్యూస్ చేస్తామో లేదా పలుకుతామో దాన్నే ఫోనెటిక్స్ అంటాం. దాని గురించి నేర్చుకోవడాన్ని ఫోనెటిక్స్ అంటాం. మళ్ళీ చెప్తాను చూడండి, ఒక లెటర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండే లెటర్ దాన్ని ఏ విధంగా పలుకుతామో నేర్చుకోవడాన్నే ఫోనెటిక్స్ అంటాం. ఫోనెటిక్స్ అనేది IPA, దీన్నే ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషన్, ఇది ఆర్గనైజ్ చేస్తుంది లేదా ఇది నిర్ణయిస్తుంది. అంటే ఒక శబ్దాన్ని మనము లేదా ఒక లెటర్ని ఏ విధంగా పలకాలనేది ఈ అసోసియేషను నిర్ణయించింది. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండే మనం ఆల్ఫాబెట్స్కి సంబంధించి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని ఉన్నాయి లెటర్స్? 26 ఉన్నాయి. వీటిని మనము 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. నెంబర్ 1 వొవెల్స్. వొవెల్స్ ఎన్ని? 5. ఆ 5 ఏవేవి? A, E, I, O, U. వీటిని మనం ఏమంటాము? వొవెల్స్ అంటాం. నెక్స్ట్ రిమైనింగ్ వాటిని కాన్సోనెంట్స్ అంటాం. కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఈ 26లో 5 పోతే 21 కాన్సోనెంట్స్ ఉన్నాయి. సో ఇది మనకు ఉన్నటువంటి 26 లెటర్స్ని మనం ఈ విధంగా డివైడ్ చేస్తాం. ఇక్కడికి వచ్చినట్లయితే ఫోనెటిక్స్కి సంబంధించి వచ్చినట్లయితే సో మొత్తం ఉన్నటువంటి ఈ 26 లెటర్స్ని మనము 44 సౌండ్స్గా మనము డివైడ్ చేయడం జరిగింది. లేదా ఈ 26 లెటర్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి సౌండ్స్ ఎన్ని అంటే ఈ 44. సో ఈ 44 సౌండ్స్ని మళ్ళీ క్లాసిఫై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 వొవెల్స్ 20 వొవెల్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఉన్న 5 వొవెల్స్ నుంచే 20 టైప్స్ ఆఫ్ సౌండ్స్ వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి కాన్సోనెంట్స్ ఎన్ని? 21. ఈ 24 కాన్సోనెంట్ సౌండ్స్ని ప్రిపేర్ చేస్తాయి లేదా ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఉన్న 44 సౌండ్స్ని 20 వొవెల్ సౌండ్స్, 24 కాన్సోనెంట్ సౌండ్స్గా డివైడ్ చేయడం జరిగింది. లేదా ఆ 44 సౌండ్స్ 20 వొవెల్ సౌండ్స్గా, 24 కాన్సోనెంట్ సౌండ్స్గా మార్పు చెందుతాయి. ఫస్ట్ మనము వొవెల్ సౌండ్స్ గురించి తెలుసుకుందాం. వొవెల్ సౌండ్స్ ఈ 20ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ మోనోఫ్థాంగ్స్, ఇవి 12 ఉంటాయి, 12 మోనోఫ్థాంగ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ డిఫ్థాంగ్స్, ఇవి 8. ఓకేనా? కాన్సోనెంట్ సౌండ్స్ గురించి మనం తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ మనం వొవెల్ సౌండ్స్ని డిస్కస్ చేసి తర్వాత కాన్సోనెంట్ సౌండ్స్కి వద్దాం. సో ఫోనెటిక్స్లో వొవెల్ సౌండ్స్ 2 టైప్స్ అని నేర్చుకున్నాం కదా. ఫస్ట్ వన్ మోనోఫ్థాంగ్స్. మోనో అంటే ఏంటి? సింగిల్ అని. మోనో అంటే ఏంటి? సింగిల్. సో మోనోఫ్థాంగ్స్ అంటే ఏంటి? సింగిల్ సౌండ్స్. మోనోఫ్థాంగ్స్ అన్ని సింగిల్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఒకే సౌండ్ ఉంటుంది ఇందులో. ఫస్ట్ మనము ఒకసారి ఈ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏందో తెలుసుకుందాం. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ఒక లెటర్ని ఏ విధంగా పలకాలో రాయడాన్నే మనం ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఈ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే మన నార్మల్ ఆల్ఫాబెట్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ వన్ తీసుకుందాం. ఈ ఫస్ట్ వన్ ఇందులో I రాశారు, డబుల్ డాట్ రాశారు, అటుపక్క ఇటుపక్క స్లాంట్స్ అంటాం లేదా అడ్డగీతలు, బార్ అంటాం కదా, ఇవి రాయడం జరిగింది. దీన్నే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం.
ఓకేనా? సో దీన్ని ఏ విధంగా పలకాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. అలాగే ఏ వర్డ్స్లో ఈ సౌండ్స్ వస్తాయి అనేది మనం నేర్చుకుంటాం. ఓకే, ఫస్ట్ వన్. సో దీన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా రెండు చుక్కలు ఉన్నట్లయితే దీర్ఘము అని అర్థం. అంటే దీర్ఘం అంటే ఏంటి? సాగదీయడం జరుగుతుంది అని. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. చూడండి, ఫస్ట్ వన్ చూడండి. సో ఐ డబుల్ డాట్, దీన్ని ఏమని పలకాలంటే ఈ అని పలకాలి. నేను ఇంతకుముందే చెప్పాను కదా, రెండు చుక్కలు ఉన్నట్లయితే మనము దీర్ఘము అని. సో దీన్ని ఈ అని పలకాలి. ఇక్కడ ఫీల్లో ఈ అని ఉంది కదా, దాన్ని మనము ఆ ప్లేస్లో ఈ సౌండ్ రావడం జరుగుతుంది, ఫీల్. సో ఈని ఏమని పలుకుతున్నాము? ఈ. నెక్స్ట్ ఈ బీట్లో ఈ ఏ ఉండే ప్లేస్లో మనం ఈ సౌండ్ వస్తుంది, ఈ బీట్. నెక్స్ట్ సి. సో చూడండి, సో ఫీల్ని ఈ విధంగా ఫొనెటిక్ రూపంలో రాస్తాం, బీట్ని ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఇది సి. నెక్స్ట్ సెకండ్ వన్, దీన్ని ఈ అనుకోవచ్చు. చూడండి, దీన్ని ఏమని పలకాలి? ఈ. ఎస్ఐటీలో ఐ దగ్గర ఈ శబ్దం రావడం జరుగుతుంది, సిట్. సో ఈ సిట్లో ఎస్ టీ మధ్యలో ఉన్నటువంటి ఐలో ఈ సౌండ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పిట్. చూడండి, ఈ పి, పిట్. నెక్స్ట్ పిన్. సో ఇది దాని యొక్క ఫొనెటిక్ రూపం, సిట్, పిట్, పిన్. నెక్స్ట్ దీన్ని ఏమని జరగాలంటే ఏ. చూడండి, బెట్, సెట్, మెట్. సో ఏ అనే సౌండ్ ఇక్కడ ఉంటుంది, బేలో బీ తర్వాత ఏ అని ఉంది కదా, బెట్, సెట్, మెట్. ఇది వాటి యొక్క ఫొనెటిక్ రూపం, బెట్, సెట్, మెట్. నెక్స్ట్ వన్, ఇది ఎలా ఉంది చెప్పండి? ఇది మనం కలిపి రాతలో ఎక్స్ లాగా ఉంది చూడండి, ఇలా రాస్తాం కదా, కలిపి రాసినప్పుడు ఇలా రాస్తాం కదా, ఆ రూపం అన్నమాట. దీన్ని తెలుగులో దీనికి స్పష్టమైన రూపం లేదు. దీన్ని ఏం పలకాలంటే ఆ అని పలకాలి, ఆ. ఒకసారి చూడండి, ఫస్ట్ వన్ చూడండి, హ్యావ్. ఇక్కడ హాన్ హెచ్ తర్వాత ఏమని పలికాము? ఆ. హ్యావ్. బ్యాడ్, మ్యాన్. సో హ్యావ్, బ్యాడ్, మ్యాన్. బాగా గమనించినట్లయితే ఇది హావ్ కాదు, హ్యావ్. సో మనం తెలుగులో రాయాలంటే ఆ అనుకోవచ్చు, కాస్త దగ్గరగా ఉంది. మనం దాన్ని ఆ అని గుర్తుపెట్టుకోకూడదు, ఆ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది స్పష్టంగా ఆ అని పలకొచ్చు. దీన్ని ఏ ఉండి రెండు చుక్కలు ఉంటాయి, డబుల్ డాట్ అంటే సాగతీత ఉంటుంది లేదా దీర్ఘం ఉంటుంది అని అర్థం. తెలుగులో మనకు దీర్ఘాలు ఉంటాయి కదా, ఖ, గా, చ, ఎలాగనమాట. నెక్స్ట్ క్లాస్, హాఫ్, మాస్టర్. సో క్లాస్, హాఫ్, మాస్టర్. సో మాస్టర్లో ఆర్ సైలెంట్, మాస్టర్ అని పలకాలి. జనరల్గా మాస్టర్ లాస్ట్లో ఆర్ ఉంటే మనం సౌండ్ మనము పలకడం జరగదు ఆర్ని. నెక్స్ట్ దీన్ని ఆ అని పలుకుతాం. వాస్, వాట్, హాట్. సో వాస్, వాట్, హాట్. ఇది ఆ శబ్దం. నెక్స్ట్ దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే సీని ఉల్టా వేస్తే ఈ విధంగా ఉంటుంది, దీనికి డబుల్ డాట్ ఉంటుంది. దీన్ని కూడా ఆ అని పలకాల్సి ఉంటుంది. ఆల్, టాట్, నార్, నార్. ఆల్, టాట్, నార్. సో ఇది దాని యొక్క ప్రొనౌన్సియేషన్. ఇది ఎలా ఉంది చెప్పండి? యూ లాగా ఉంది కదా, దీన్ని ఊ అని పలకాలి.
ఊల్. ఉల్ఫ్, వుడ్, పుట్. సో ఓ ఓ యు, ఇక్కడ దీని శబ్దం ఉంటుంది, ఊ శబ్దం. ఉల్ఫ్, వుడ్, పుట్. నెక్స్ట్ దీన్ని ఊ, డబుల్ డాట్స్ ఉన్నాయి కదా, దీర్ఘము ఊ. లూజ్, టూ టూ. రూల్. సో లూజ్, టూ టూ, రూల్. నెక్స్ట్ దీన్ని, ఇది వీని మనము తిప్పించి వేసినట్లయితే లేదా ఉల్టా వేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది, లేదా ఏలో మధ్యలో ఉన్నటువంటి గీత లేనట్లయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఎలా పలకాలి తెలుగులో అంటే, దీనికి సరి సమానమైంది ఆని 1/2 అంటే ఆని సగమే పలకాలి. ఎలా చూడండి, అ, సన్, లవ్, అప్, అ, స, సన్, లవ్, అప్. నెక్స్ట్ సో సన్, లవ్, అప్. నెక్స్ట్ చూడండి 11th వన్. దీన్ని ఆ అని పలకాలి. ఆ, దీన్ని కూడా మనము ఆ అనే పలకాలి. వర్క్, హార్డ్, బర్డ్. వర్క్, హర్డ్, బర్డ్. వర్క్, హర్డ్, బర్డ్. సో ఇది, దీన్ని ఆ అని పలకవలసి ఉంటుంది. ఆ. అబౌట్, అలైట్, అలైక్. ఈ ఏ ఉండే చోట్ల దీని శబ్దం రావడం జరుగుతుంది. అబౌట్, అలర్ట్, అలైక్. ఇది మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఏంది సార్ ఇది, మీరు దీనికి 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 అంటే 4వ దానికి, 5వ దానికి, 7వ దానికి, 11వ దానికి అన్నిటికీ ఆనే రాసాం మనం. కానీ మీరు జాగ్రత్తగా మనం ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ లేదా కీవర్డ్స్ని పరిశీలించినట్లయితే వాటి యొక్క శబ్దము ఏ విధంగా ఉందో మీకు సులభంగా అర్థమవుతుంది. చూడండి, 4వ దానికి హ్యావ్, 5వ దానికి ఆ, క్లాస్లో ఆ. నెక్స్ట్ 7వ దానికి ఆల్, 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 టాట్, నార్. అంటే శబ్దము 5వ దానికి 7వ దానికి కాస్త భేదం ఉంటుంది, కాస్త డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ 11వది చూడండి, వాక్, వార్క్, ఓ, వర్క్, హర్డ్, బర్డ్, ఆ సౌండ్. ఓకే, అదేవిధంగా ఆ శబ్దము 6వ దానికి, అదేవిధంగా 10వ దానికి, 12వ దానికి. ఇక్కడ కూడా తేడాన్ని మనం గమనించాలి. వాస్, వాట్, హాట్. 6వ దాంట్లో ఈ శబ్దం ఏదైతే ఉందో అది ప్రొలాంగ్ చేయడం ఉండదు. 10వ దాంట్లో ఆ శబ్దం సగమే పలుకుతాం. సన్, లవ్, అప్. 12వ దాంట్లో అబౌట్, అబౌట్, అలైట్, అలైక్. సో ఈ విధంగా మనము మోనోఫ్థాంగ్స్ని నేర్చుకోవాల్సి ఉంటుంది.